నిఫ్టీ సెన్సెక్స్ మనకి గ్రో అవుతున్నాయి, బట్ స్టిల్ మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రెడీగా ఉందా? ఇది పాసిబుల్ అవుతుందా? దీనికి గల రీజన్స్ చూసుకుంటే మనకి కరెంట్ మార్కెట్ మూవ్మెంట్ చూసుకుంటే ఇది బ్రాడ్ బేస్డ్ కాదు, ఓన్లీ కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ ఉంటాయి కదా, వాటి వల్ల అయితే మూమెంటం వస్తుంది. ఆ స్టాక్స్ ఏంటో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు చూసుకుంటే ఈ స్టాక్స్ వల్ల మనకి నిఫ్టీ 50 అయితే ర్యాలీ అయితే ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసుకుంటే అరౌండ్ 12% అయితే పడిపోయింది. సో మార్కెట్ కరెక్షన్ అవుతున్న ప్రతిసారి అందరు ఇన్వెస్టర్స్ మనకి లార్జ్ క్యాప్ కి మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మనకి లార్జ్ క్యాప్ చూసుకుంటే కంపారిటివ్లీ లెస్ వాలటైల్, అలాగే మనకి స్టేబుల్ గా ఉంటుంది అండ్ మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సో సేఫ్ సైడ్ కోసం దీనికైతే మూవ్ అవుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రొటేషన్ జరగడం వల్ల మీ స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ అయితే ఇంపాక్ట్ అయితే అవుతుంటాయి. ఇంకోవైపు మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసుకుంటే కూడా అది లాంగ్ టర్మ్ యావరేజ్ ఉంది కదా, దానికన్నా అబోవ్ గానే ట్రేడ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండవు, అలాగే మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ యావరేజ్ కన్నా ఎక్కువలో ట్రేడ్ అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ లో ఫ్రెష్ ఫ్లోస్ ఉంటాయి కదా, అవైతే ఆగిపోయి మనకి లార్జ్ క్యాప్ వైపు అయితే మనకి ఎక్కువ కొత్త ఫ్లోస్ అయితే వస్తుంటాయి, ఇన్ఫ్లోస్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ లో ఇన్ఫ్లోస్ తగ్గిపోయి లార్జ్ క్యాప్ లో ఇన్ఫ్లోస్ అయితే పెరుగుతాయి. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ మోస్ట్లీ మిడ్ టు స్మాల్ క్యాప్ లో ఉంటే మీకు అది డిఫరెంట్ డైరెక్షన్ లో రన్ అవుతుంది. ఎందుకంటే మనకి లార్జ్ క్యాప్ అలాగే నిఫ్టీ 500 ఇండెక్స్ అయితే మనకి కొంచెం గ్రోత్ బెటర్ గా ఉంది వీటితో కంపేర్ చేస్తే కరెంట్ సిచ్యువేషన్ లో. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలంటే మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిట్వీన్ లార్జ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, సో దట్ మీ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి సైకిల్లో ఏదో ఒక సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ అవుతుంది అండ్ ఏదో ఒక సెక్టర్ అండర్ పర్ఫార్మ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మ్ అవుతుంది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ అయితే అవుతున్నాయి. బట్ మీరు లాంగ్ టర్మ్ టార్గెట్ చేసుకుంటే మాత్రం మనకి రైట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లాంగ్ టర్మ్ గ్రోత్ కి, సో దట్ మీరు రిలాక్స్ గా మీ మనీని అయితే గ్రో చేసుకోవచ్చు. సో ఇంకేం చూస్తున్నారు, వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.